హాయ్ హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం వాట్ ఈస్ EC2 క్రియేషన్ ఆఫ్ లైనెక్స్ EC2 ఇన్స్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ EC2? EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ కర్వ్. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ కర్వ్ని యూజ్ చేసుకొని మనం సర్వర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ లైనెక్స్ సర్వర్, మ్యాకోస్, విండోస్, రెడ్ హాట్, ఉబంట్, ఎనీథింగ్ ఏ సర్వర్ అయినా మనం క్రియేట్ చేసుకోవాలంటే EC2 ద్వారా EC2ని యూజ్ చేసుకొని మనం సర్వర్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ సర్వర్ అంటాం. వన్ మోర్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే సర్వర్ అంటాం, ఇన్స్టెన్స్ అంటాం అండ్ VM అంటాం, అంతా ఒకటే. ఏ పేరు? ఓకే, ఇక్కడ మనం క్రియేషన్ ఆఫ్ లైనెక్స్ EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం. అది క్రియేట్ చేయాలంటే మనకి ఇప్పుడు అమెజాన్ అకౌంట్ యొక్క సర్వర్ ఉండాలి. అమెజాన్ అకౌంట్లో డాష్బోర్డ్లో ఉన్న నేను ఇప్పుడు ఇన్స్టెన్స్ క్లిక్ చేసిన. నెక్స్ట్ నేను ఒక సర్వర్ని క్రియేట్ చేసుకున్నాను, లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ ఓ నేమ్ ఇచ్చుకోవాలి. నేమ్ వచ్చేసి లైనెక్స్ ఐఫోన్ సర్వర్ అని నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం లైనెక్స్ ఐఫోన్ సర్వర్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఏ టైప్ ఆఫ్ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాకోస్ కానీ, ఉబంటు అండ్ విండోస్ అండ్ రెడ్ హాట్, ఇట్లా మనం ఏ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సర్వర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను అమెజాన్ లైనెక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా అమెజాన్ లైనెక్స్ని రియల్ టైంలో యూజ్ చేస్తాం కాబట్టి నేను అమెజాన్ లైనెక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏఎంఐ అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఏ అంటే అమెజాన్, ఎం అంటే మెషిన్, ఐ అంటే ఇమేజ్, టోటల్ అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్ మనకు ఒక టెంప్లెట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇమేజెస్ ఉన్నాయి. నేను లైనెక్స్ అమెజాన్ లైనెక్స్ ఏఎంఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే రియల్ టైంలో అయితే మనం ఒక ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాం, లేకుంటే ఒక స్పెసిఫిక్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనం ప్రాక్టికల్ కాబట్టి ఇక్కడ ఫ్రీ టైర్ని యూజ్ చేసుకుంటాం. రియల్ టైంలో మనం ఫ్రీ టైర్ అనేది యూజ్ చేయమన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే వన్ మోర్ థింగ్, ఇక్కడ టూ ఉంటాయి. ఏంటంటే 64 బిట్ x86 అండ్ 64 బిట్ ARM. డిఫాల్ట్గా మనం 64 బిట్ x86ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్స్. ఇన్స్టెన్స్ టైప్స్ వచ్చేసి ఇక్కడ T2.micro ఉంది. ఫ్రీ టైర్ కాబట్టి మనం T2.micro యూజ్ చేసుకున్నాం. అదే రియల్ టైంలో మనం T2.microని యూజ్ చేయం. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా T2.micro యూజ్ చేసాం అడిగినప్పుడు యూజ్ చేయలేదని చెప్పాలి. యూజ్ చేసినావు అని చెప్తే నువ్వు దాని మీద వర్క్ చేయలేదని ఓకే అర్థం. ఓకే, అందుకు మన రియల్ టైంలో T2 మైక్రో అనేది యూజ్ చేయమన్నమాట. పేడ్ వర్షనే యూజ్ చేసుకుంటాం. క్లియర్? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. ఏదో ఒక ఇన్స్టెన్స్ టైప్ని యూజ్ చేసుకుంటాం ఫ్రీ టైర్ కాకుండా. నెక్స్ట్ కీపేర్. కీపేర్ ఇది అంటే ఒక కీపేర్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎడ్జెటింగ్ కీపేర్నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కీపేర్ అనేది ఒక సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ లాగా మనకు వర్క్ అవుతుంది అనమాట. క్లియర్? ఇప్పుడు నేను ఒక కీపేర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. కీపేర్ నేమ్ వచ్చేసి లైనెక్స్ ఐఫోన్ సర్వర్, లైనెక్స్ ఐఫోన్ కీ అని తీసుకుంటున్నాను. లైనెక్స్ ఐఫోన్ కీ. ఓకే, లైనెక్స్ ఐఫోన్ కి 1 అని తీసుకుంటున్నాం. ఇక్కడ RSA అనే కీపేర్ టైప్ వచ్చేసి RSA, ఎందుకంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ని RSA అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రైవేట్ కి ఫైల్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, పెమ్ అండ్ పీపీకే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెమ్ ఫైల్ తీసుకొని దాన్ని పీపీకేలోకి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి మనం సర్వర్ని కనెక్ట్ అవుతాం. అది ఎలా అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెమ్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ పెమ్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నా. క్రియేట్ ఏ కీపేర్. నెక్స్ట్ మనం ఒక పెన్ ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్. ఈ నెట్వర్క్ సెట్టింగ్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఏ VPC క్రియేట్ చేసుకోవాలి, ఏ సబ్నెట్ క్రియేట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఒకవేళ మనం సబ్నెట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సబ్నెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆటో అసిస్టెంట్ పబ్లిక్ ఐపీ. ఈ ఆటో అసిస్టెంట్ పబ్లిక్ ఐపీ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎనేబుల్ ప్లేస్లో డిసేబుల్ పెడితే సర్వర్ క్రియేట్ చేసినాక మనం పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ అవ్వదు. అందుకు మనం ఎనేబుల్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి డిఫాల్ట్. నెక్స్ట్ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఎగ్జిటింగ్ సెక్యూరిటీ గ్రూప్. అండ్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. లైనెక్స్ ఐఫోన్ సర్వర్, ఐఫోన్ ఎడ్జి. ఎడ్జి అంటే షార్ట్కట్లో మనం సెక్యూరిటీ గ్రూప్ అని అంటాం.
క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఇక్కడ ఎస్ఎస్ ఉంది లైనెక్స్. పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 ఎనేబుల్ చేస్తాం. ఏదైనా పోర్ట్ నెంబర్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మనం సెక్యూరిటీ గ్రూప్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ కట్ టూల్ ఉంది. టామ్ కట్ టూల్ యొక్క పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఎనేబుల్ చేస్తాం. సోనార్ కిబ్ యొక్క టూల్ యొక్క పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాలనుకుంటే కూడా మనం సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఎనేబుల్ చేస్తాం అనమాట. సెక్యూరిటీ గ్రూప్ను ఏదైనా పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయడానికి మనం సెక్యూరిటీ గ్రూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ కాన్ఫిగర్ స్టోరేజ్. మనం ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ని తీసుకోవాలి, జీపీ2నా జీపీ3నా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను డిఫాల్ట్గా జీపీ2 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్ లేదా అడ్వాన్స్ డీటెయిల్స్కి వెళ్తే అడ్వాన్స్ డీటెయిల్స్ క్లిక్ అండ్ ఇక్కడ డొమైన్ జాన్ డైరెక్టరీ ఉంది కదా, ఇక్కడ ఏడి డైరెక్టరీ ఉంటుంది. ఏడి డైరెక్టరీ అంటే యాక్టివ్ డైరెక్టరీ. ఈ యాక్టివ్ డైరెక్టరీ యొక్క ఐడిని ఇక్కడ తీసుకొని మనం కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్, ఏదైనా ఐఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఆటో రికవరీ. ఇన్స్టెన్స్ ఆటో రికవరీ అనేది మనకు డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి ఇది నో వరీ. నెక్స్ట్ షట్ డౌన్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వర్ని క్రియేట్ చేసిన, ఆ సర్వర్ అనేది నేను స్టాప్ చేయాలన్నా టర్మినేట్ చేయాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా నేను సెలెక్ట్గానే స్టాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ స్టాప్. ఈ స్టాప్ అప్డేట్ బిహేవియర్ అంటే ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ నేను ఎనేబుల్ చేస్తే అనదర్ పర్సన్ వచ్చి మన సర్వర్ని స్టాప్ చేసినా స్టాప్ అవ్వదు. అంటిల్ అన్లెస్ డిసేబుల్ చేసేంత వరకు ఆ సర్వర్ అనేది స్టాప్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ టర్మినేషన్ ప్రొటెక్షన్. ఈ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఏంటంటే ఇది కూడా అనదర్ పర్సన్ వచ్చినప్పుడు ఎనేబుల్లో పెట్టామంటే మనకు మన యొక్క సర్వర్ని ఎవరు టర్మినేట్ చేయలేరు. అదే డిసేబుల్ అంటిల్ డిసేబుల్ అయ్యేంత వరకు మనం డిసేబుల్ సెలెక్ట్ చేసుకున్నంత వరకు ఆ సర్వర్ని టర్మినేట్ చేయలేము. ఓకే. క్లియర్. నెక్స్ట్ మనకు స్టాప్ ప్రొటెక్షన్. ఈ స్టాప్ ప్రొటెక్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ చేయాలి ఒక సర్వర్ని అనుకుంటున్నాను, ఎనేబుల్లో పెడతా. ఎనేబుల్లో పెట్టినప్పుడు ఆ సర్వర్ అనేది స్టాప్ అవ్వదు. అది స్టాప్ అవ్వాలంటే అంటిల్ మనం డిసేబుల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకు ఆ సర్వర్ అనేది స్టాప్ అవుతుంది. ఇదంటే ఒక సెక్యూర్ పర్పస్గా మనకు సెక్యూర్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం ఈ డిఫాల్ట్ ఓకే లైట్ తీసుకొని యూజర్ డేటా. ఈ యూజర్ డేటాలో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సెల్ స్క్రిప్ట్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అది లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసినట్లయితే సెల్ స్క్రిప్ట్ను యూజ్ చేస్తాం. అది విండోస్ సర్వర్ క్రియేట్ చేసినట్లయితే మనం పవర్ షెల్ యొక్క సెల్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని ఇక్కడ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ప్లేస్లో నువ్వు 1 ఇన్స్టెన్స్ చేసుకుంటే 1 తీసుకోవచ్చు, 4 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలంటే 4 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, 5 అట్ ఏ టైంలో 5 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలంటే 5 ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నాకు ప్రజెంట్ 1 ఇన్స్టెన్స్ కావాలంటే నాకు 1 ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసినప్పుడు నీకు ఒక సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ లాంచ్ చేసినప్పుడు మనకు ఒక సర్వర్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే. లాంచ్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే. ఓకే. మనం ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిట్ అయిన సెక్యూరిటీ గ్రూప్ని మళ్ళీ క్రియేట్ చేస్తే సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకు తీసుకోదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెక్యూరిటీ గ్రూప్ని చేంజ్ చేశాను. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసినప్పుడు మనకి ఎగ్జిట్ ఫర్ విపిసి సారీ ఓకే ఎనేబుల్ డిసేబుల్ ఓకే ఫోన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ మనకు సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనం అంటిల్ అన్లెస్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ని ఆల్రెడీ క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసి మనం లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. మనకు ఒక సర్వర్ అనేది క్రియేట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ మనకు ఇక్కడ ఏ సర్వర్ ఇచ్చిన నేమ్ ఇక్కడ లైనెక్స్ ఐఫోన్ సర్వర్ కాబట్టి నేమ్ వచ్చేసి ఇన్స్టెన్స్ ఐడి. ప్రతి ఒక్క సర్వర్కి మనం క్రియేట్ చేసినప్పుడు ఒక ఇన్స్టెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది.
నెక్స్ట్ ఇన్స్టెంట్ స్టేట్ వచ్చేసి రన్నింగ్ ఉంది. ఇక్కడ పెండింగ్ ఉన్నదా, రన్నింగ్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T2 డాట్ మైక్రో. అక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్నాం మనం, ఇన్స్టెన్స్ టైపు, ఇంకా T2 డాట్ మైక్రో వచ్చేసింది. ఇన్స్టలేషన్ ఉంది కదా, స్టేటస్ చెక్ అనేది 2/2 అనేది మనకు కంపల్సరీగా వస్తే ప్రాపర్గా మనకు సర్వర్ అనేది హెల్తీగా వర్క్ అవుతుంది. ఓకే, నేను అలారం ఏం స్టేటస్ చేయలే. అవైలబుల్ జోన్స్ నువ్వేం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అవైలబుల్ జోన్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ పబ్లిక్, ఒక డిఎన్ఎస్ అనేది కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది, అలానే పబ్లిక్ ఐపీ కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మానిటరింగ్ డిసేబుల్, ఒక సెక్యూరిటీ గ్రూప్ను మనం అక్కడ క్రియేట్ చేసినాం కదా, లైనెక్స్ ఐఫోన్ సర్వర్ ఐఫోన్ ఎడ్జ్ సెక్యూరిటీ గ్రూప్ను కూడా మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. కీ పేర్ నేమ్ వచ్చేసి లైనెక్స్ ఐఫోన్ కీ వచ్చాను కదా, కీ పేర్ నేమ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, టైమింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ ఏంటి, లైనెక్స్ ప్లాట్ఫామ్ తీసుకున్నాం కాబట్టి మనం లైనెక్స్ ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. వన్స్ అని రిఫ్రెష్ చేస్తే మనకు 2/2 అనేది ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పబ్లిక్ ఐపీ జనరేట్ అయింది, అండ్ పబ్లిక్ ఐపీతో పాటు ప్రైవేట్ ఐపీ కూడా జనరేట్ అవుతుంది. పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, అలానే మనకి సబ్నెట్స్ ఉంటాయి, సబ్నెట్ ఐడి అండ్ విపిసి, ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ కోడ్ సంబంధించి. ఏడబ్ల్యూఎస్ కోడ్ చెప్పేటప్పుడు మీకు ఇన్ డెప్త్గా క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైనా సర్వర్ని మనం అకౌంట్లోనే కనెక్ట్ అవ్వాలనుకుంటే మనకి ఇక్కడ EC2 కనెక్ట్కి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేసుకుంటే మనకు సర్వర్ అనేది సెలెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇలా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్స్టెన్స్ స్టేట్ క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా సర్వర్ని స్టాప్ చేసుకోవాలంటే స్టాప్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఏ సర్వర్ డౌన్ అవుతుంటే రీబూట్ క్లిక్ చేసుకోవచ్చు మనం. అండ్ టర్మినేట్ చేసుకోవాలంటే అంటిల్ అన్లెస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టర్మినేట్ ఒక్కసారి సర్వర్ టర్మినేట్ చేస్తే బ్యాకప్ రాదు, అందుకు మనం టర్మినేట్ అనేది చూసుకొని చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం యాక్షన్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇన్స్టెన్స్ సెట్టింగ్ ఉంది. ఈ ఇన్స్టెన్స్ సెట్టింగ్లో చేంజెస్ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో కాకుండా T2 మీడియం తీసుకున్నా. నేను చేంజ్ చేయాలన్నప్పుడు ఆ ప్రొడక్షన్ని స్టాప్ చేసుకొని నేను చేంజ్ చేసుకుంటా ఇన్స్టెన్స్ టైప్ని. ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ సెట్టింగ్కి వెళ్తే మనకి ఇక్కడ ఇమేజ్ టెంప్లెట్, ఏదైనా ఏఎంఐ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇమేజ్ టెంప్లెట్స్కి వచ్చి మనం ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేసుకొని ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఏఎంఐ ఇమేజ్ని. క్లియర్? ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. 2/2 వచ్చిందా షేడర్ చెక్. ఇలా మనం EC2ని యూజ్ చేసుకొని ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసుకొని EC2 డాష్బోర్డ్కి వెళ్ళి మరొక లైనెక్స్ సర్వర్ని ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటాం, నెక్స్ట్ వీడియోలో మనం పెమ్ నుంచి పీపీకేకి ఎలా కన్వర్ట్ అయినాం, పెమ్ ఫైల్ నుంచి PPT ఫైల్కి కనెక్ట్ అయ్యి ద్వారా మనం మన యొక్క సర్వర్ని ఎలా కనెక్ట్ అయినది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు డెవలప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే రోడ్ నెంబర్ 1 KPHP గంటాసాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి మా టీమ్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ వీడియో.